ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గోచారం ఏప్రిల్ 1 పక్షం అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ద్వాదశ రాశుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్లో సంగీతం, థెరపీ, అలాగే యోగా థెరపీ, యోగా మెడిటేషను, అలాగే అస్ట్రాలజీ లెసన్స్ చెప్పడం, అస్ట్రాలజీ జనరల్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. స్టోన్స్ అలాగే మీకు సజెస్ట్ చేయబడుతుంది. రుద్రాక్షాలు కూడా సజెస్ట్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క ఫలితాలలో మన పైన 40-50% ప్రభావాన్ని చూపుతాయి. మిగతా 50% మనం బెనిఫిట్ పొందాలి అంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని తద్మూలకంగా మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అది కరెక్ట్గా మీకు కరెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు జపము, హోమము, నక్షయ్యక స్టోన్స్ ధరించడము, రుద్రాక్ష హోమము, అలాగే మెడిటేషన్కు చాలా వాల్యూ ఉంది. యోగాకి, మెడిటేషన్కి మన శరీరంలో ఆరోగ్యం పెంపొందుతుంది. శరీరంలో షట్చక్రాలలో ఉన్న నవగ్రహాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మన జీవితమే మారడానికి ఇది ఒక ప్రధాన అవకాశంగా భావిస్తూ మనం గోచారంలోకి ప్రవేశిద్దాము. నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, ఈ యొక్క హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి మనకు కన్యా రాశి, కన్యా లగ్నం కిందికి వస్తుంది. మీ రాశిధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి మీకు మీనంలో ఉన్నారు 3వ తేదీ నుంచి. దీని మూలకంగా మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సొసైటీలో, ఉద్యోగంలో ఎందుకు వస్తాయి? అక్కడ రాహు ఉన్నాడు, పైపెచ్చు బుధుడు వక్రించి ఉన్నాడు. అలాగే మీకు లాభాధిపతి అయిన చంద్రుడు కూడాను మీకంటూ ఒక 8th హౌస్లో ఉన్నాడు. ఎంత కష్టపడ్డా ఫలితం ఇంతేనా అన్నట్టు కొంచెం మధ్యలో నిరాశ చెందుతారు. మీకు ఈ యొక్క శని భగవంతుడు 5వ ఇంటి అధిపతి, అలాగే 6వ ఇంటి అధిపతి. ఈయన వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. కేంద్ర స్థితి రాబోతున్నారు సప్తమంలోకి. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. వివాహాది సంబంధాలు కుదురుతాయి. వివాహం జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. మీకు కాకుంటే పెద్దవారైతే మీ పిల్లల విషయంలో కూడా వివాహాలు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ కన్యా రాశి వారికి ఉదర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఇదివరకు నుంచి ఎంత బేర్ చేశారు. 6లో అందరూ శని యోగిస్తారని అందరూ చెప్పారు, కానీ అక్కడ యోగించలేదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఈ కన్యారాశి, కన్యా లగ్నం వారు. సంతాన విషయంలో కావచ్చు, వాళ్ళ హెల్త్ విషయం కావచ్చు, పొజిషన్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ పునాదులు వేసుకునే విషయంలో కావచ్చు, వీటిల్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు మీరు అనుకున్నదాన్ని కూడాను మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీ మాటకు ఎదురు లేకుండా నిలబడి మిమ్మల్ని గౌరవించి మీరు చేసే ఆ ప్రయత్నాలను వాళ్ళు కూడా సగౌరవంగా స్వీకరించి ఆచరించి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు స్పష్టంగా భగవంతుడు మీకు ఇప్పుడు సంకల్పంతో మీకు ఇచ్చారు. తద్మూలకంగా మీరు సర్వావస్థల్లో మీరు చాలా నిశ్చింతగా, నిరహంకారంగా చక్కగా ప్రయాణం చేయొచ్చు. ఈ యొక్క భూముల ద్వారా మీకు కొన్ని కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ల్యాండ్స్, ఓపెన్ ఫ్లాట్స్, అలాగే కొంచెం రియల్ ఎస్టేట్ డల్గా ఉంది. ఈ విషయంలో కొన్ని విషయాలు మీరు చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు వక్ర బుధుడు మీకు సప్తమంలో నీచలో ఉన్నాడు కాబట్టి దశమాధిపతి. రియల్ ఎస్టేట్ విషయంలో, మినీ మీడియా రంగంలో ఉన్నవారు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం, అర్చనలు చేయించుకోవడం, శుభకాల శుభావళ అవస్థల ఎందు మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఫలితాలను మీరు ఆచరిస్తూ కొంచెం వివాహాది శుభకార్యాలలో అడ్డు వస్తున్నటువంటి ప్లానెట్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి విముక్తి అవ్వండి. మీకు తల్లి దీవెన ఉంటుంది, భార్య సహకారం ఉంటుంది. చక్కగా మీ జీవితాన్ని మీరు మార్చుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కన్యారాశి, కన్యా లగ్నం వారికి భాగ్య గురువు చక్కగా ఉంటుంది. మీకు భాగ్య గురువు కాబట్టి చతుర్థాధిపతి, పంచమాధిపతి, చతుర్థాధిపతి, దశమాధిపతి కాబట్టి. అలాగే సొసైటీలో మీకంటూ కొన్ని పిల్లర్స్ వేసుకుంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అట్రాక్షన్ మీలో ఉంటుంది. తద్మూలకంగా మీరు ఏ కోణంలో, ఏ వృత్తిలో వెళ్ళినా కూడా మీకు సక్సెస్ అనేది స్లోగా స్టార్ట్ అయ్యి హైక్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. గమనించగలరు. స్వస్తి.